ఆందోళనలతో బంగ్లాదేశ్ మరోసారి అట్టుడుగుతోంది. రిజర్వేషన్ల కార్చిచ్చు దేశమంతటా దావాణంలో వ్యాపిస్తోంది. 300 మందికి పైగా మరణించారు. అసలు బంగ్లా యువత ఎందుకు రోడ్డుపైకి వచ్చింది? సైనిక పాలకులైన వారి డిమాండ్లను తీర్చగలరా? రిజర్వేషన్లు తీసేయగలరా? మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన ఆందోళనలు దేశమంతా వ్యాపిస్తున్నాయి. నెల రోజుల కిందట మొదలైన జ్వాల ఇంకా చల్లారలేదు సరికదా, అంతకంతకు పెరుగుతోంది. మరోసారి హింస చెలరేగడంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మందికి పైగా పోలీసులున్నారు. ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 300 దాటింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% కోటాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చిచ్చు మొదలైంది. ఈ రిజర్వేషన్ 5% మించొద్దని, మిగతా వారికి 2% కన్నా ఎక్కువ కోటాలు వద్దంటూ సుప్రీం తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పును అమలు చేయాలని, ఈ కోటాలు రద్దు చేయాలంటూ యువత ఆందోళనలు, నిరసనలతో కదం తొక్కుతుంది. దేశంలోని ఉద్యోగాల్లో 93% మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా బంగ్లా సర్కార్ జాప్యం చేస్తోంది. ఎంతకైనా తెగిస్తామంటూ నిరసనకారులు ప్రకటించడం మరింత ఆందోళనకరం. రిజర్వేషన్లను ఉపసంహరించుకునేదాకా ఆందోళనలు ఆగబోవని తేల్చి చెప్పారు. ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడుతుంటే వారు సైతం పోలీసులపై దాడులకు దిగుతున్నారు. అటు నిరసనకారులకు సైన్యం నుంచి మద్దతు లభిస్తోంది. ఆందోళనకారులపై ఇక నుంచి కాల్పులు జరపబోమని బంగ్లాదేశ్ ఆర్మీ తెలిపింది. 1971 తర్వాత ఈ స్థాయిలో హింసను తాము చూడలేదని సైన్యం వెల్లడించిందంటే బంగ్లాదేశ్ లో ఏ స్థాయిలో హింస చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఢాకాలోనే దాదాపు 4 లక్షల మంది రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. 11,000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 3,000కు పైగా దుస్తుల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వర్కర్లంతా రోడ్ల మీదకొచ్చారు. బంగ్లా పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సైతం ఆవేదన వ్యక్తం చేసింది. కర్ఫ్యూలు, బంద్ల వల్ల బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ $1,000 కోట్ల నష్టపోయిందని అంచనా. వ్యాపారాలు సాగడం లేదు. లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. బ్యాంకింగ్, ఇంటర్నెట్ వ్యవస్థ స్తంభించింది. విద్యాలయాలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా, ఇంటర్నెట్ సేవలను ఆపేసినా విద్యార్థుల్లో వేడి మాత్రం తగ్గడం లేదు. యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లు సైతం విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నారు. మరో స్వాతంత్ర ఉద్యమానికి సిద్ధం కావాలని, సహాయ నిరాకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. పొరుగు దేశంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సలహానిచ్చింది. రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సూచించింది. తదుపరి నోటీసులు జారీ చేసే వరకు బంగ్లాదేశ్ లో పర్యటించవద్దని కోరింది. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి దాదాపు 10,000 మంది ఇండియన్స్ మన దేశానికి వచ్చారు. బంగ్లాదేశ్ హింసతో బాధితులుగా మారిన వారికి తాము ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై రాష్ట్రం ప్రకటనలు చేయడమేంటని బెంగాల్ బీజేపీ యూనిట్ విమర్శించింది.